బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ చెద్దా కీలక ప్రకటన చేశారు. రాజ్యసభలో ఉన్న పార్టీ సభ్యుల్లో 3/2 మంది బీజేపీలో విలీనమయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనల ప్రకారం తీసుకున్నట్లు తెలిపారు. సహ ఎంపీలు సందీప్ పటాల్, అశోక్ మిఠాల్తోనూ కలిసి చెద్దా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. పార్టీకి చెందిన అవసరమైన మెజార్టీ సభ్యులు ఈ విలీన నిర్ణయాన్ని ఆమోదించారని, అందువల్ల అనర్హత నుంచి రక్షణ పొందేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆయన వివరించారు. రక్తం చెమటతో నిర్మించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన సిద్ధాంతాలు, విలువలు, మూల సూత్రాల నుంచి దూరమైందన్నారు రాఘవ చెద్దా. ఇది ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోందని విమర్శించారు. గత కొన్నేళ్లుగా తాను సరైన వ్యక్తిని అని, అయితే తప్పుడు పార్టీలో ఉన్నారనే భావన కలిగిందన్నారు రాఘవ చెద్దా. అందుకే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దూరమై ప్రజలతో దగ్గరవుతున్నారని వ్యాఖ్యానించారు. पॉलिटिक्स में आने से पहले मैं एक प्रैक्टिसिंग चार्टर्ड अकाउंटेंट था। मंच पर बैठे मेरे साथी कोई साइंटिस्ट था, कोई एजुकेशनिस्ट था, और आज जो लोग आम आदमी पार्टी का दामन छोड़ रहे हैं, अलग हो रहे हैं, आम आदमी पार्टी से दूर हो रहे हैं, उनमें कोई वर्ल्ड क्लास क्रिकेटर रहा, कोई पद्मश्री रहे, कोई सोशल एक्टिविस्ट रहे, ये तमाम लोग अपना सब कुछ छोड़ छाड़ कर, सब कुछ न्योछावर कर कर एक करप्शन फ्री इंडिया का संकल्प लेकर आए थे और इस पार्टी को स्थापित किया था। मैं इस पार्टी का फाउंडिंग मेंबर था। मुझसे बेहतर आम आदमी पार्टी को शायद ही कोई जानता होगा। हम सब ने मिलकर पूरी कमिटमेंट और डेडिकेशन के साथ इस पार्टी को दिल्ली में स्थापित किया, पंजाब में स्थापित किया और देश के अन्य राज्यों तक पहुंचाने का प्रयास किया। लेकिन आज मैं बहुत दुख के साथ, बहुत पीड़ा के साथ और बहुत शर्म के साथ ये कह रहा हूं कि जो पार्टी करप्शन खत्म करने की कसम खाकर बनी थी, वो पार्टी आज करप्ट और कॉम्प्रोमाइज्ड लोगों के हाथ में बुरी तरीके से फंस चुकी है। और इसीलिए हर वो देशभक्त आदमी जो भारत मां की सेवा करने के लिए आम आदमी पार्टी से जुड़ा था, या वो आम आदमी पार्टी छोड़ चुका है या वो आम आदमी पार्टी की చెందిన